కాలం యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక రోజు మొత్తం మీద అతి పవిత్రమైన కాలము తనంత తానుగా ఏది అంటే తెల్లవారుజాము కాలం. పంచాంగంలో సూర్యోదయము అని రాస్తారు. సూర్యోదయం నుంచి 1:48 ముందుకి లెక్క పెడితే ఉన్న సమయం ఏదుందో అది బ్రాహ్మీ ముహూర్తము అంటారు. చాలా పరమ పవిత్రమైన కాలం. అది కేవలం భగవత్స్మరణ కొరకు మాత్రమే ఉపయోగించాలి. అటువంటి కాలము ఒక రోజు మొత్తం మీద తెల్లవారుజామున ఎంత పవిత్రమో, ఒక సంవత్సరం మొత్తానికి ఆశ్వయుజమాస శుక్లపక్షం తెల్లవారుజాము కాలం. సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా తీసుకుంటే తెల్లవారుజాము కాలం ఆశ్వయుజమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి కాలం. అది పరమ పవిత్రం. అందుకే దేవీ నవరాత్రులు చేస్తారు అప్పుడు. అటువంటి పరమ పవిత్ర కాలం కనుక అప్పుడు ఆయన వేణునాదం చేశాడు. అంతమంది ఉన్నారు బృందావనంలో. అది ఎవరికి వినపడింది అంటే ఒక్క గోపికలకి వినపడింది. ఎవరు గోపికలు? వాళ్ళు గత జన్మలో మునులు. కృష్ణుడి ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో కృష్ణుడితో వచ్చిన వాళ్ళు ఎవరో చెప్తారు. గత జన్మలో మునులు గోపికలుగా వచ్చారు. వీళ్ళు విన్నారు. మునులెవరు? మననము చేయువారు. భగవంతుని యొక్క రూప గుణ విభూతులను గురించి విని అప్రయత్నంగా ఆయనే ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చి స్మరించే వాళ్ళెవరో వాళ్ళు మునులు. అంటే ముందు అసలు జగన్నాథుడి గురించి వినాలి. జగన్నాథుడి గురించి విన్న తర్వాత అది మనసులో తిరుగుతుంది. అది తిరుగుతున్నప్పుడు నాడీమండలం శుద్ధవుతుంది. శుద్ధై ఆయన చేత ఆకర్షింపబడతారు. ఆయన పిలుపు, ఎప్పుడు వెడదాం మన కోసమని వచ్చి విరాజమానుడైన గొప్ప కరుణామూర్తి, ఆయన్ని దర్శించాలని తహతహ కలుగుతుంది. అట్లా గోపికలందరూ తమంత తాము పరిగెత్తుకుంటూ యమునా తీరానికి వెళ్ళారు. వెళ్ళి నిజానికి రాసలీల పైకి చూస్తే ఏదో కామంతో చేసినటువంటి లీలలా కనపడుతుంది. కానీ మీరు జాగ్రత్తగా భాగవతాన్ని పరిశీలనం చేస్తే వాళ్ళు నిజానికి అసలు కామ సంబంధమైన విషయ ప్రస్తావన చెయ్యలేదు. వాళ్ళు అడిగినది చాలా జాగ్రత్తగా శ్లోకాల్ని అర్థం చేసుకుంటే అదంతా జ్ఞానులు కృష్ణ పరమాత్మతో కలిసి అనుభవించేటటువంటి మోక్షానంద స్థితి.